ఉడాన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. వచ్చే 10 ఏళ్లలో 120 కొత్త ప్రాంతాలను కలుపుతూ 4 కోట్ల మందిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తాజా బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే బీహార్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేస్తామని, అలాగే పాట్నా బీహార్లో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లను విస్తరించినట్లు తెలిపారు. అయితే రాబోయే 10 ఏళ్లలో 4 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు తీసుకువెళ్లడానికి ఈ పథకాన్ని విస్తరించనున్నామని చెప్పారు. హెలిప్యాడ్స్, కొండ ప్రాంతాల్లో చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు, ఈశాన్య ప్రాంతాలలోకి జిల్లాలకు కూడా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అయితే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉడాన్ పథకం కింద ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 88 ఎయిర్పోర్ట్లను అనుసంధానం చేస్తూ 619 మార్గాల్లో విమాన సర్వీసులు నడుస్తున్నాయి. 1.5 crores మంది మధ్యతరగతి ప్రజలు తమ ఆత్మీయులను మరింత వేగంగా కలుసుకునేందుకు ఈ స్కీమ్ దోహదపడిందని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారు పేర్కొనడం జరిగింది. మరొకసారి ఉడాన్ అనగా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పొచ్చు.